హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కింద మసాలా దోశ చేశానండి. ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనం చేయవలసింది ఏంటంటే పొటాటోస్ని ఉడకబెట్టేసి మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఉడకబెట్టేటప్పుడు అందులో ఏం వేయనవసరం లేదు, డైరెక్ట్గా పొటాటోస్ని ఉడకబెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఏంటంటే కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవి మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఇక్కడ నేను మా పాపే కాబట్టి నేను చెప్పిన 4 ఇంగ్రీడియంట్స్ కూడా హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. అవి వేగిపోయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకుని ఆనియన్ కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట. ఆనియన్ కూడా అంతేనండి, మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి క్వాంటిటీ అన్నది పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది. ఆనియన్ కూడా వేసేసిన తర్వాత ఇక్కడ నేను ఏం వేస్తున్నానంటే పసుపు, సరిపడా ఉప్పు, పసుపు కూడా హాఫ్ స్పూనే వేసుకోవాలండి. పసుపు, సరిపడా సాల్టు, ఇంకా నా దగ్గర ఉన్న మసాలాలు కూడా వేస్తున్నానండి. ఏమిటంటే చిటికెడే వేస్తాను. చెప్పాను కదా నేను మా పాపే అని. ఒక చిటికెడు ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, ఒక చిటికెడు నేను రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ఉందండి, ఆ మసాలా పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి మొత్తం అవన్నీ ఒకసారి వేగనిచ్చానండి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందే ఉడకబెట్టి పక్కన పెట్టిన పొటాటో ఉంటుంది కదండి, ఆ పొటాటోని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం చేశానండి. రియల్గా చాలా అంటే చాలా బాగుంది. మా పాపకి పాపం 3-4 డేస్ నుంచి నార్మల్ దోశలే వేసేసి ఇచ్చేస్తుంటే ఇవాళేమో నార్మల్ దోశలా అని చెప్పి మొఖం పాపం వేరేగా ఎట్టింది అనమాట. నాకే జాలనిపించింది. ఎవరమైనా డైలీ సేమ్ టిఫిన్ తినలేం కదండి, అందుకని వాళ్ళు ఇలా చేశానమాట. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక్కసారి మనం తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తింటాము. ఇప్పుడు మనం ముందు పెట్టిన తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదండి, అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పొటాటోని కూడా ఇందులో వేసేసుకుని అది 1 సెకండ్ వేగనివ్వండి. పొటాటోని కూడా 1 సెకండ్ వేగనిచ్చి అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ ఎందుకు అంటే మనం వాటర్ వేస్తే ఆ పొటాటో అన్నది మనకి మెత్తగా వస్తుంది, దోసకి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అది వాటర్ అనేది వేయకపోతే మనకి అది కొంచెం అది ముక్కల్లా గట్టిగా ఉంటుందండి. మనం ఎంత మెత్తగా మ్యాష్ చేసుకున్నా కూడా వాటర్ వేయడం వల్ల అది మనకి గుజ్జులా ఉండి దోశ మీద కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఉంచుకోండి. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అలా అయిపోవాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. మనకి మసాలా అన్నది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ వేద్దాము. దోశ ఇంకా అందరికీ తెలిసిందే కదండి. దోశ వేసి దాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుని సైడ్కి మిడిల్లోని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది నెయ్యి అయినా ఆయిల్ అన్నీ ఏదన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు నెయ్యి అంటే ఇక్కడ ఇష్టం లేదు కాబట్టి నేను ఆయిల్ అన్నది వేస్తున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు దోశ అనేది సిమ్లో పెట్టి రెడ్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వండి. అది వేగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా సేమ్ అట్టుని ఒకసారి తిప్పేసుకోండి. సెకండ్ వైపు కూడా మనకు కొంచెం ఫ్రై అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ నార్మల్గా మనకి దోశ ఎలా వేస్తామో అలా పెట్టుకుని అప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న మసాలాని సైడ్కి పెట్టుకోండి. మిడిల్లో కాకుండా సైడ్కి పెట్టుకుంటే మనకి దోశ అనేది తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నానో, అలా పెట్టుకుని మనం జస్ట్ అలా 1 సెకండ్ అటు ఇటు 1 సెకండ్ వేపుకుని తీసుకోవడమే. వేడిగా తింటే అస్సలు మళ్ళీ మళ్ళీ తింటామండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే చేశాను, నాకైతే అస్సలు పిచ్చిగా నచ్చిందనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నేను మా పాప చట్నీ లేకుండానే ఉత్తివే తినేసాము. మీకు ఇష్టమైతే మీరు ఉత్తిగా తినొచ్చు, చట్నీతో కూడా తినొచ్చు. చట్నీ లేకుండా ఎవరుంటారులేండి, అందరూ చట్నీలు కామన్గా చేసుకుంటారు కదా. మీకు లాస్ట్లో ఇష్టమైతే వేసుకోండి. ఇలా ఆయిల్ నెయ్యి ఆప్షనల్, అది నేను మా పాపకి వేస్తున్నాను కదా, కొంచెం టేస్టీగా ఇద్దామని చెప్పి లాస్ట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి చిన్నగా వేగనిచ్చి తనకి ఇచ్చేసాను అనమాట. తనకి 2 వేసాను. మనకి ఒకటి తినేసరికి కడుపు అంతా ఫుల్ అయిపోతుంది.
నేనైతే ఒక్కటే తిన్నానులేండి, ఎందుకంటే డైట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేశాను, మధ్యలో బ్రేకప్ వచ్చింది. మళ్ళీ 2 డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడాలి ఈ డైట్ అన్నది కూడా ఎంతవరకు చేస్తానో, మిడిల్లో డ్రాప్ అయిపోతానో చూడాలి. అందుకే నేను ఇంకా డైట్ వీడియోస్ అన్నది ఏం చెయ్యట్లేదనమాట. నాకే తెలీదు నేను కంటిన్యూగా చేస్తాను, డ్రాప్ అయిపోతాను అన్నది. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు లంచ్కి వచ్చేద్దాం. లంచ్కి అయితే ఇవాళ నాన్ వెజ్ ఏం లేదులేండి, సండే అయినా కూడా. సాంబార్ పెడుతున్నాను. చాలా చాలా అంటే చాలా తినాలనిపిస్తుంది సాంబార్ నాకు. నా దగ్గరున్న వెజిటబుల్స్ అన్నీ వేసి సాంబార్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను నైట్కి పప్పు అనేది నానబెట్టుకున్నానండి, బాగా కుక్ అవుతుంది కదా అని. కందిపప్పుని నైట్కే నానబెట్టేసి కడిగేసి ఉడకబెట్టేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుని తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కాగిపోయిన తర్వాత నేను కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసి సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ పసుపు కూడా వేసి వాటిని బాగా అలా వేగనిచ్చాను అనమాట. మా ఇంట్లో రెంట్కుండే ఒక ఆంటీ ఇలానే చేసేవారండి. టేస్ట్ అయితే హోటల్ స్టైల్లో చాలా బాగుండేది. అవన్నీ మనకి కుక్ అయిపోతాయి కదండి. అవి కుక్ అయిపోయిన తర్వాత మనం ముందు ఉడకబెట్టుకున్న పప్పుని అందులో వేసేసి చింతపండు నీళ్ళు కూడా వేసేసుకుని, ఇంకా సాంబార్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, అవన్నీ వేసిన తర్వాత ధనియాల పొడి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాంబార్ మసాలా, ఇవన్నీ వేసి మరగనిచ్చి తాళింపు వేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే సాంబార్ కాగేటప్పుడే వెజిటబుల్స్ అన్నీ అందులో వేస్తారు కదండి. అలా కాకుండా మనం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈసారి ఎవరన్నా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవాళైతే మా సాంబార్ అండి మాది. దీనికి సైడ్ డిష్ కింద ఏంటంటే ఆమ్లెట్ అనమాట. దించే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నా శారీ అవి చూపిస్తాను. శారీ చూపిస్తానని చెప్పాను కదండి, మా మదర్ ఫెస్టివల్కి తీసుకున్నానని చెప్పి. శారీ అయితే ఇదే, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను శారీ మొత్తం. శారీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. మీకు వీడియోస్లో ఎలా కనిపిస్తుంది అన్నది తెలియదు, కానీ రియల్గా అయితే చాలా బాగుంది. బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదండి, ఇది వచ్చింది మొత్తం. టోటల్ శారీ అంతా ఇలా వచ్చింది, చూస్తారు కదా. మనకి కిందన ఆ బార్డర్ అయితే పైకి వస్తుందండి, ఇదైతే కిందకి వస్తుంది. ఇలా అనమాట శారీ అయితే. శారీ అయితే ఇలా ఓవరాల్ నాకు ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్ చేయండి. జస్ట్ ఇలా వేసుకుని చూపిస్తాను మీకు. మన లేడీస్ ఎవరినైనా అంతే కదండి, ఉంటే ఆరు అసలు ఇలా వేసుకుంటారు. ఇలా వస్తుంది శారీ అన్నది మనకి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది కూడా మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, ఇప్పుడు అన్నది చెప్పను. శారీ కాస్ట్ ఎంతమంది గెస్ట్ చేసి కరెక్ట్గా దీని కాస్ట్ ఎంత ఉంటుంది అన్నది చెప్తారో చూద్దాము. ఇంకోటి ఏం చెప్దాము అనుకుంటున్నాను అంటే, ఇవాళ సండే కదండి, మా పాప హెయిర్ అంతా మొత్తం చుండ్రు పట్టేసింది. తనకి నేను ఒక హోమ్ రెమెడీ చేశాను. అదేంటి అంటే కలప సాంబార్ అయితే టేస్ట్ సూపర్ ఉందండి. దీని కాంబినేషన్గా ఆమ్లెట్, ఎంతమందికి ఇష్టం సాంబారు ఆమ్లెట్ కాంబినేషన్గా చేసుకోవడం ఎంతమందికి ఇష్టం? నాకైతే ఆమ్లెట్ కన్నా కూడా ఏదైనా స్పైసీ అంటే చికెన్ ఫ్రై, ఉప్పు చేప ఇలాంటివి ఇష్టం. నాకైతే ఆమ్లెట్ కూడా ఇష్టమేనండి. ప్రస్తుతానికి ఆమ్లెట్ ఉంది కాబట్టి ఆమ్లెట్ కూడా తింటున్నాను. ఇవాళ సండే కదా, మీరేం రెసిపీ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి. చాలా మంది సండే అనేసరికి నాన్ వెజే చేసుకుంటారు కదా. ఇంకా దీనిలోకి
నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి ఎక్కడిది అంటే మొన్న పండగకి వెళ్ళాను కదండి, అప్పుడు మా మదరు మొత్తం నాకు చెల్లి వాళ్ళకి అందరికీ కూడా నిమ్మకాయ ఉప్పులో ఊరబెట్టేసినవి ఇచ్చారన్నమాట. దాంట్లో ఒక కారం ఇవన్నీ కలుపుకోవాలి. ప్రస్తుతానికి తినాలనిపిస్తున్నది, కొంచెం సైడ్కి తీసి అందులో కారం అని కలిపాను అనమాట. ఆల్రెడీ చెప్పాను కదండి, మా పాపకి తలకి చుండ్రు పెట్టేసిందని చెప్పి హోమ్ రెమెడీ చేశానండి. అదేంటంటే ఇక్కడే చెప్పేస్తానండి. మనకి ఆలువీరా ఉంటుంది కదండి, కలబందని 2 స్పూన్లు తీసుకోవాలి. 2 స్పూన్లు మీకు నీట్గా రావాలి అంటే కలబందని తీసేసుకుని మిక్సీ పట్టేసుకోండి, మనకి పేస్ట్ లాగా వస్తుంది. 2 స్పూన్లు కలబంద గుజ్జుకి 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. వేసుకుని మిక్సీ పట్టేసి మనకి 2 సెక్షన్స్ కింద తీసుకోవాలి. హెయిర్ అన్నది సెక్షన్స్ అంటే ఏంటంటే మనం ఇలా మిడిల్ పార్ట్ తీసుకుంటాం కదండి, ఇటొక సెక్షన్ తీసుకోండి. తీసుకుని ఓన్లీ స్కాల్ప్ వరకే మనకి ఆ కలబంద అన్నది అప్లై చేసుకోవాలి. హెయిర్కి అంటకూడదు, హెయిర్కి అంటకుండా ఓన్లీ స్కాల్ప్ వరకే కాటన్ ఉంటుంది కదండి, కాటన్తో ఉంచుకుంటూ అప్లై చేసుకోండి. ఈచ్ సెక్షన్స్ ఇలా తీసుకుంటూ కొంచెం తీసుకుంటూ స్కాల్ప్ వరకు మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకోండి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేయాలి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీక్లీ 2 టైమ్స్ చేయాలి అని చెప్పాను కదండి. మీరు ఫస్ట్ టైం చేసుకుంటారు కదా, వీక్లీ 2 టైమ్స్లో ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు మీరు ఇలా కలబందను పెట్టుకున్నప్పుడు పెరుగు వేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం హెయిర్ వాష్ చేసుకుంటారు కదా, వీక్లీలో సెకండ్ టైం కూడా హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు పెరుగు వేసుకోకండి, ఓన్లీ కలబంద ఒక్కటే వేసుకోండి. ఎందుకంటే పెరుగుని ఎక్కువ అప్లై చేయకూడదు, వీక్లీ 2 టైమ్స్ పెరుగు అప్లై చేయకూడదు, కలబందని చేసుకోవచ్చు. మా పాపకి 3 డేస్ బ్యాక్ ఊరి నుంచి రాగానే 3 డేస్ బ్యాక్ ఫుల్ చుండ్రు పట్టేస్తుందని అప్పుడు పెరుగు వేసి ఇలా కలబంద గుజ్జులో పెరుగు వేసి అప్లై చేశాను. ఇవాళ అయితే లాస్ట్ 3 డేస్ బ్యాక్ అలాగే పెరుగు వేసాను కదండి, ఇవాళ అయితే పెరుగు వేయలేదు, ఓన్లీ కలబంద ఒక్కటే అప్లై చేశాను. ఏం చెప్పాను కదండి, హెయిర్కి అంటకుండా స్కాల్ప్ వరకే అప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే మసాజ్ అస్సలు చేయకూడదు, మసాజ్ చేయకుండా ఓన్లీ అప్లై చేసేసి పైకి పెట్టేసుకుని 1/2 అవర్ ఉంచుకోవాలి. 1 అవర్ మాత్రం ఉంచుకోండి, ఓన్లీ 1/2 అవర్ సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ కూడా మనకి గోరువెచ్చగా ఉండాలి, మరి చల్ల నీళ్ళు చేయకూడదు, మరి వేడి నీళ్ళు చేయకూడదు, ఓన్లీ గోరువెచ్చని వాటితోటే చేయాలి. వాటర్ చెప్పండి, మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, గోరువెచ్చని నీళ్ళతో చేయాలి, ఓన్లీ 1/2 అవర్ మాత్రమే ఉంచుకోవాలి. మీరు ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు పెరుగు వేసుకోండి, సెకండ్ టైం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు పెరుగు వేసుకోకూడదు. సెకండ్ టైం అంటే చాలా మంది అనుకుంటారు అంటుకున్నప్పుడే రెండోసారి ఏమో అనుకుంటారు, అలా కాదండి. మీరు ఒకసారి ఇవాళ కలబంద పెరుగు వేసుకుని పెట్టుకుని ఇవాళ హెయిర్ వాష్ చేసుకుని మళ్ళీ 3 డేస్ 4 డేస్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటారు కదా, నేను దాన్ని సెకండ్ టైం హెయిర్ వాష్ అని చెప్తున్నాను అనమాట. ఆ సెకండ్ టైం హెయిర్ వాష్ని పెరుగు వేయకుండా ఓన్లీ కలబంద చుట్టూనే వేసుకోండి. మీకు హెయిర్ ఎంత పొడవున్నా ఎంత షార్ట్ ఉన్నా సరే మీరు ఓన్లీ 2 స్పూన్లు కలబంద గుజ్జు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనం ఇది హెయిర్ అంతా అప్లై చేయము, ఓన్లీ స్కార్ఫ్ వరకే అప్లై చేస్తాం. మనకి పేరు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా పోతాయి అన్నమాట. అదే నేను చెప్పేది ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తాము అంటే మా పాప బయటికి వెళ్తాను, ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇంత లెంతీగా చెప్పడానికి వాయిస్ ఓవర్లో అవ్వదు కదండి, అది జస్ట్ చిన్న బిట్ యాడ్ చేస్తానంటే మా పాపకి ఎలా అప్లై చేసేది. మీరు బాగా లాంగ్ హెయిర్ అప్లై చేయడానికి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలా 2 సెక్షన్స్ తీసుకుని మళ్ళీ మధ్యలో ఇలా కూడా తీసుకుని ఇక్కడ 2 ఇలా 4 సెక్షన్స్ కింద కూడా తీసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ స్కార్ఫ్. ఇది ఫ్రెండ్స్, ఇలా అందరికీ నా ఫుడ్ బ్యాగ్ నచ్చితే మీ అందరికీ